బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 16వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం. మనం ఎంతో చక్కగా మాఘమాస ప్రాశస్త్యాన్ని ఒక్కో అధ్యాయంలో చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈ మాఘమాసానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటం. ఈ మాఘమాసంలో స్నానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. మనం గమనిస్తే గత అధ్యాయాలలో మనం ఎంతో చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాం. కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎంతో చక్కగా నదీ తీరంలో ఒక కుటీరం ఏర్పరచుకొని మృకుండు, కుముద్వతి వాళ్ళు పుత్ర సంతానం కోసం తపస్సు చేయగా శివుడు మెచ్చి వాళ్ళకి అనుగ్రహాన్ని అందించాడు. మరి మీకు అల్పాయుష్కుడు అయిన గుణవంతుడు కావాలా, లేదా చిరంజీవిగా ఉన్న బుద్ధి లేనివాడు కావాలా అని అడిగితే వారు అల్పాయుష్కుడైనా పర్వాలేదు, గుణవంతుడే కావాలి అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే శివుడు అనుగ్రహాన్ని అందించారు. మృకండు, కుముద్వతి వాళ్లకు జన్మించిన పిల్లవాడు మార్కండేయుడు. మరి 16వ అధ్యాయంలో మనం మార్కండేయ వృత్తాంతం గురించి తెలుసుకుంటున్నాం. నిజంగా చాలా గొప్ప అధ్యాయం అన్నమాట ఇది. ఈ 16వ అధ్యాయం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విని తీరాల్సిందే. ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పనిసరిగా ఆచరించవలసిన ముఖ్యమైన పని ఈ అధ్యాయంలో చాలా అద్భుతంగా తెలియచేశారు. ఏంటంటే వారు తపస్సు చేశారు, శివుడు అనుగ్రహించాడు, ఆ వరప్రసాదిగా పిల్లవాడు పుట్టాడు. ఎంతో అద్భుతంగా అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. ఆ మార్కండేయుడికి చక్కని విద్యాబుద్ధులు నేర్పించారు, చక్కగా చదువు సంస్కారం నేర్పించారు. మృకుండు చిన్నప్పటి నుంచే చెప్పాడు పిల్లవాడికి, పెద్దలు ఎవరు కనబడ్డా నమస్కారం చెయ్యాలి అని. ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాట జవదాటకుండా పెద్దవాళ్ళు ఎవ్వరు కనిపించినా కానీ కాళ్లకు నమస్కారం చేసేవాడు, వాళ్ళ ఆశీర్వచనాలు అందుకునేవాడు. అయితే ఒకసారి వాళ్ళ ఆశ్రమానికి 7 ఋషులు వచ్చారనమాట. అయితే వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా నమస్కారం చేస్తున్నాడు. అందులో వశిష్ఠుల వారు ఆయన నమస్కరించబోతుంటే పిల్లవాడు తిరస్కరించాడు. ఇదేంటి, చిన్న పిల్లవాడు నమస్కరిస్తుంటే తిరస్కారం ఏంటి అని అంటారు. మీకు తెలీదా, శివ అనుగ్రహంతో ఈ పిల్లవాడు పుట్టాడు, కానీ ఇతడు అల్పాయుష్కుడు. మరి శివుడి మాట మనం తీయటానికి ఆశీర్వచనం ఎలా ఇస్తారు అని అంటారు. పాపం పిల్లవాడు మటుకు ఏం చేశాడు? మరి దీనికి తరుణోపాయమే లేదా? మరి ఈ పిల్లవాడికి ఆయుష్ పెంచే మార్గం ఏదైనా ఉందా అని అనుకున్నారు. సరే, ఈ పిల్లవాడు, మృకండు, కుముద్వతి, 7 ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ చక్కగా వీణాపాణి అయిన సరస్వతి ఎంతో మృదుమధురంగా, లావణ్యంగా, శ్రవణానుబంధంగా చక్కగా రాగాలు ఆలపిస్తుండగా బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తూ ఉన్నాడు. సరే, ఈ పిల్లవాడి వృత్తాంతాన్ని తెలియజేశారు. మరి ఇప్పుడు ఇతనికి ఆయుష్ రావాలి అని అంటే ఎలా? మరి శివుడే అనుగ్రహం ఇచ్చాడు, శివుడు వరం ఇచ్చాడు. మరి దాన్ని అతిక్రమించి ఇతనికి ఆయుష్ ఇవ్వాలన్నా మరి ఆ శివుడి అనుమతి, అనుగ్రహం కావాలి అని అంటారు. సరే, ఏం చేద్దాం, పిల్లవాడి చేత తపస్సు చేయిద్దాం, ఆ పరమేశ్వరి అనుగ్రహం వారి ఇచ్చ ఎలా ఉందో చూద్దాము అని అంటారు. చక్కగా పిల్లవాడు గోదావరి నదీ తీరానికి వెళ్తాడు. వెళ్ళే ముందు కూడా చక్కగా తల్లిదండ్రులకి నమస్కారం చేసి శివుడి గురించి తపస్సు చేయడానికి బయలుదేరుతున్నాను, ఆశీర్వదించండి అని తల్లిదండ్రులకు నమస్కారం చేసి 7 ఋషులకు నమస్కారం చేసి ఎంతో చక్కగా గోదావరి నదీ తీరాన శివుడి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఎంత భక్తితో, ఎంత నిష్టతో, ఎంత ఏకాగ్ర చిత్తంతో అసలు ఆ బాలుడు ఆ పరవశంతో ఎంత ఇదిగా పరమేశ్వరుని తపస్సు చేస్తున్నాడంటే ఆ దృశ్యం తలుచుకుంటేనే మనసు పులకిస్తుంది. మరి శివుడి గురించి ఆ పిల్లవాడు చేస్తున్న ఆ తపస్సు చూసి శివుడు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. సరే,
ఇక మరణ ఘంటికలు మోగుతున్నాయి. ఆ యమ పాశం అనేది మార్కండేయుని సమీపిస్తూ ఉంది. ఇతను భయభ్రాంతులైపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎదురుగుండా ఉన్న ఆ శివలింగాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. శివ 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 అంటూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఏమరక ఆ మార్కండేయుడు స్మరిస్తూ ఉన్నాడు. ఆ యమపాశం వచ్చింది, కానీ ఆ బాలుణ్ణి తాకలేకపోతుంది. ఇది ఏమి చిత్రం, ఇది ఏమి మాయ అని యముడు ఇక యమలోకాన్ని నుంచి దిగి వస్తాడు. యమభటుల వల్ల పని అవ్వలేదు, అందుకని యముడే దిగొస్తాడు. ఈ బాలుడు ప్రాణాలు తీసుకురాలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని వస్తాడనమాట యమలోకం నుంచి. తీరా చూస్తే బాలుడు శివుణ్ణి పట్టుకున్నాడు. ఇక మనం చేసేదే ఉంది, మన ధర్మం మన కర్తవ్యం చేయాలి. మళ్ళీ ఇంకోసారి పాసాన్ని విసురుతాడనమాట. శివుడు ఆగ్రహంతో ఉగ్రుడైపోయి ఒక్క శూలంతో యముని పొడి చేస్తాడనమాట. శివ, నేను నా ధర్మాన్ని కర్తవ్యాన్ని చేశాను, నీవు ఇలా ఉగ్రుడవ్వడం న్యాయమా? అంటే నీవు నా భక్తుడిని ఇబ్బంది పెట్టడానికి చూడటం న్యాయమా? ఇక్కడ నాకు భక్తి తప్ప నాకు ఇంకేమీ కనిపించలేదు అని అంటాడు. సరే, పరిస్థితి అంతా చక్కబడుతుంది. ఈ బాలుడి భక్తికి తపశ్శక్తికి ఆ పరమేశ్వరుడు సంతసించి అతనికి పూర్ణ ఆయుష్నిస్తాడు. తర్వాత మరేంటి, ఇప్పుడు యముడు హతుడై పడి ఉన్నాడనమాట. మరి ఇప్పుడు మళ్ళీ పాపుల్ని శిక్షించాలి, అతని ధర్మం అతను నిర్వర్తించాలి. ఒకవేళ పాపులు శిక్షించబడకపోతే ఈ లోకంలో వాళ్ళంతా పెరిగిపోతారు కదా. ఏదైనా లయం కావాల్సిందే. సృష్టి, స్థితి, లయ, ఇవి మూడు కూడా రొటేట్ అవుతూనే ఉండాలి. ఆ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉండాలి. అది సృష్టి క్రమం, సృష్టి ధర్మం అది. సో మళ్ళీ ఏం చేశాడంటే పరమేశ్వరుడు యముణ్ణి మళ్ళీ జీవించేలాగా అనుగ్రహించాడనమాట. ఆ తర్వాత అంతా యథావిధిగా జరిగింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా ఆశీర్వచనం తీసుకోవాలి, వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అలా చేస్తే మన జీవితంలో మనకు తెలియకుండా మనకున్న దోషాలు పోతాయి. ముఖ్యంగా అపమృత్యు దోషం అంటే ఏంటంటే, మృత్యువు ఏ వైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు మనకు. ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో అయితే ప్రతిరోజు కూడా యమ ఘంటికలు మోగుతూనే ఉంటాయి. మనం రోడ్డు మీద వెళుతున్నా, కూర్చున్నా, నించున్నా, ఏదైనా తిన్నా తాగినా మృత్యువు ఎటువైపు నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా మనల్ని కాటేస్తుందో తెలియదు. కాబట్టి మన జీవితాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే సదా నామస్మరణ అనేది ముఖ్యం, అంతే కదా. కలౌ స్మరణాన్ముక్తి అని అంటూ ఉంటారు కదా. ఈ కలియుగంలో నామస్మరణ అనేది ముక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. మరి మార్కండేయుడు చిన్న పిల్లవాడు, ఎంత భక్తి శ్రద్ధలతో ముచ్చటగా ఎవ్వరు పెద్దవాళ్ళు కనిపించినా నమస్కారం చేశాడు. చూసారా, అతను అల్పాయుష్కుడైనా అతను చేసిన నమస్కారానికి, అతను పొందిన ఆశీర్వచనానికి ఆయన పూర్ణ ఆయుష్మంతుడయ్యాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాడు. ఇవే కాకుండా తర్వాత మళ్ళీ తను జీవితాంతం కూడా సుఖంగా ధర్మవర్తనంగా జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. దీనికి అంతటికీ కూడా కారణం మాఘస్నానం. అంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు మాఘమాసంలో ప్రాతకాలం అంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటం, ఆ పుణ్య ఫలితంగా ఈ పిల్లవాడు శివానుగ్రహం చేత పుట్టడం, అతనికి దోషం ఉన్నా కూడా ఆ దోషం నిర్మూలం అవ్వటం, ఇదంతటికీ కూడా మూల కారణం, మూలం ఏది అనంటే మాఘస్నానం. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేస్తే మన జీవితంలో మనకున్న దోషాలన్నీ కూడా ఇట్టే సమసిపోతాయి. శివ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది ఈ అధ్యాయంలోని అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.